పుస్తకావిష్కరణ పత్రికా ప్రకటన. ఏచెన్ చంద్రశేఖర్ మరియు కోట దామోదర్ రచించిన వ్యాస చంద్రిక 1 శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సమాహారం మరియు అవరోధాలే అవకాశాలు ప్రేరణదాయకమైన నిజ సంఘటనలు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం అంటే 16 నవంబర్ 2025న ఉదయం లక్డీ కపుల్లోని రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఈ నవీన్ నికోలస్, ఐఏఎస్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ, శ్రీ వివి లక్ష్మీనారాయణ, ఐపీఎస్ రిటైర్డ్ మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ, శ్రీ ఎన్కే సింగ్, ఐపీఎస్ రిటైర్డ్ మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు ఓఎస్డీ నిఘా మరియు భద్రతా విభాగం, ప్రొఫెసర్ రవీందర్ జైనా, ఆర్థికవేత్త మరియు డబన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ దక్షిణాఫ్రికాలో ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్ డాక్టర్ కలపల ఆనంద్ కిషోర్, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఈఆర్టీ ఓపెన్ స్కూల్ మాజీ డైరెక్టర్ శ్రీ గోపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాజీ అడిషనల్ డైరెక్టర్ మధ్యాహ్న భోజన పథకం అమలు మరియు పర్యవేక్షణ మరియు శ్రీ బి సదానంద్ మాజీ అడిషనల్ డైరెక్టర్, తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వ సిటీ కాలేజీ లైబ్రరీ శాఖాధిపతి మరియు తెలంగాణ లైబ్రరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికుమార్ చేగోని పాల్గొన్నారు. మహతి సాహితీ కవి సంగమం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ అడిగొప్పులతో పాటు ప్రభుత్వ పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయురాలు మరియు సాహితీవేత్త వరలక్ష్మి ఎనబండ్ర పుస్తక సమీక్ష నిర్వహించారు. ఇంపార్టెంట్ అంటే ఈ విధంగా చేయడం అయితే జరిగింది. ఈ పుస్తకావిష్కరణకు ధన్యవాదాలు. ఇచ్చేవారు మేడం ఒకసారి Thank you.